Friends, how are you? This video is very important. చాలా ఇంపార్టెంట్. అంతా సరిగా పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది. అండ్ దిస్ ఈస్ ద పార్ట్ 2 ఆఫ్ ద ఇన్నర్ వర్క్. ట్విన్ ఫ్లేమ్స్కి ఇన్నర్ వర్క్ ఎలా చేయాలనేది పార్ట్ 2. పార్ట్ 1 మీకు చూడకపోతే అది చూడండి ఫస్ట్, తర్వాత ఇది చూడండి. ఓకే, ఫస్ట్ మనం నిన్న మాట్లాడిన దాని గురించి మొత్తం డీటెయిల్గా చెప్పట్లేదు ఇక్కడ నేను. ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం మాట్లాడామా షాడో వర్క్. ఫస్ట్ ఆ వీడియో చూడండి, అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కూడా చాలా జాగ్రత్తగా పూర్తిగా వినండి డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఏముందంటే షాడో వర్క్లో మనం సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ గురించి మాట్లాడానా. సో షాడో వర్క్లో మన సబ్కాన్షియస్ మైండ్ హీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లోపట ఆ గాయాలు ఉంటాయి కదా, మన లోపట. ఎందుకంటే ఒక దెబ్బ తాకింది అనుకోండి, ఎక్కడనన్నా చెయ్యికి, కాలుకి, ఎక్కడైనా. మనం చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడి ఉంటాం, ఎన్నిసార్లు మనకు దెబ్బలు తాకి ఉంటాయి. మీరు ఎన్నోసార్లు అబ్జర్వేషన్ చేసి ఉంటారు. ఆ దెబ్బ తగిలిన కాడ మళ్ళీ దెబ్బ తగులుతుంది కదా, అది ఎంత టార్చర్గా ఉంటుంది. ఆ ఫస్ట్ టైం దెబ్బ తాకిన దానికంటే టార్చర్గా ఉంటుంది. యు నో ఎవ్రీవన్. సో అలాగే సేమ్ మన హార్ట్ చక్రాలు, మన లోపట ఎన్ని గావాలు, ఎన్ని ట్రామాస్ వల్ల మనకి జరిగిందో తెలియదు. అది పోయిన జన్మల నుంచి ఈ క్షణం వరకల కావచ్చు, ఈ జన్మలో కూడా కావచ్చు, ఎన్నో చైల్డ్హుడ్ వూండ్స్, అవన్నీ కూడా మనము ఆ గావాలు ఎప్పుడు ట్రిగర్ అవుతాయి అంటే అలాంటి సిచ్యువేషన్ మనకు కనబడ్డప్పుడు అలా మనకి ట్రిగర్ అవుతాయి. అండ్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్కి లోపట ఆ గావాలు మనం హీల్ చేసుకోవాలి. దాట్స్ వై సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎలా చేయాలి అనేది, ఇది సెల్ఫ్గా చేసుకోలేము. సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ అనేది సెల్ఫ్గా చేసుకోవడం చాలా హార్డ్. కొన్ని చేయగలుగుతాం. కొన్ని చాలా ఎక్కువ ట్రామాస్ ఉన్న వాళ్ళకి, రెసిస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి తెలియదు అసలు లోపల ఏం కావాలి ఉన్నాయనేటి. ఓకే, ఏం వుడ్స్ ఉన్నాయి అనేది తెలియదు, ఏం ట్రామాస్ ఉన్నాయి అనేది తెలియదు. సో అవి రిలీజ్ అవ్వాలి, అది లోపటనే ఉన్నది, అది రిలీజ్ చేసుకోవాలి. అది ఎలా ఎవరిది వాళ్ళు చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ప్రాపర్గా హీలర్ దగ్గరికి వెళ్ళే చేయించుకోవాలి. ఓకే, నేను కూడా సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ అనేది నేను కూడా చేయించుకున్నాను. అండ్ నేను నాది చేసుకునేదానికి ఇబ్బంది అవుతుంది, బట్ నేను ట్రై చేస్తుంటాను. చిన్నవి మన ప్రాబ్లమ్స్ అయితే మనం ఓన్గా చేసుకోగలుగుతాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. నాకు కూడా ఇంపార్టెంట్, మీకు కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ మంత్ ఇది చేసుకోవాలి, కంపల్సరీ చేయించుకోవాలి హీలర్ దగ్గరికి వెళ్ళి. ఓకే, నేను చేస్తాను వేరే వాళ్ళది, కానీ నేను చేయాలంటే నా డిఎం నాకు చేయాలి. ఓకే, నా డిఎం నాకు హెల్ప్ చేస్తుంటారు. సో అలా, లేకపోతే ఎందుకంటే అతను కూడా హీలర్ కాబట్టి. సో అలా మనము, లేదా ఇంకెవరన్నా మనకు పరిచయం ఉన్న వాళ్ళు, ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో, ఎవరికైతే పూర్తిగా హీలర్ అయ్యారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. హీలర్ అయ్యి ఉండాలి, ప్రాపర్ హీలర్. ఎందుకంటే నమ్మకం ఉండాలి ఆ పర్సన్ పైన కూడా. అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎవరికి పడితే వాళ్ళకి మన కథ కూడా చెప్పొద్దు, మన స్టోరీ కూడా చెప్పొద్దు ఈ జర్నీలో లేని వాళ్ళకి. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు కూడా మీ మాటల్ని అర్థం చేసుకోలేరు. వాట్ ఈస్ ద ట్విన్ ఫ్లేమ్ జర్నీ, అదేంటి మామూలుగా లవ్ అఫేర్ అని అనుకుంటారు. బట్ దిస్ ఇస్ నాట్ ఎ లవ్ అఫేర్ బాబా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? తెలుసా మీకు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా పిచ్చి వాళ్ళు మనకి కమెంట్స్ ఇవి అవి చేస్తుంటారు. ఇట్లాంటివి మనకు నచ్చవు. ఎందుకు నచ్చవు? ఎందుకంటే వీఆర్ ఇన్ ద ట్రూ లవ్. సో ఇలాంటి బక్వాస్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి అనుకుంటారు అందరూ అలాంటి వాళ్ళే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళని కూడా అలాంటి వాళ్ళే అనుకుంటారు. సో దట్స్ వై. సో నేను ఎవరిని గురించి కూడా జడ్జ్ చేయట్లేదు, జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నా మీకు అది ఇంపార్టెంట్ అని. సో నేను నిన్న మీకు చెప్పాను, ఇవన్నీ కామం, లోబ్, అత్యాస, లేజినెస్, ఈగో, కంజూస్నెస్, ఇదంతా కూడా మనలోకి వెళ్ళి రిలీజ్ అవ్వాలి. కానీ దాంతోపాటు నేను చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ, కోడిపెండెన్సీ అని చెప్పాను. ట్రస్ట్ ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రస్ట్ ఇష్యూ ఎడికెళ్ళి వచ్చింది మనలో ఎప్పుడో మనకి ఈ హర్ట్స్ ఎక్కడికెళ్ళో అయి ఉంటుంది. ఏదో కార్మిక్ ప్యాటర్న్ మనలో ఉండి ఉంటుంది, మనసుతోనైనా
ఏదో బాధపడుతున్నాం, ట్రస్ట్ ఇష్యూ, మన డిఎం పైన మనం ట్రస్ట్ చేయలేకపోతున్నాం, లేదా ఈ జర్నీలో మనం ట్రస్ట్ చేయలేకపోతున్నాం, ఇలాంటి ట్రస్ట్ ఇష్యూ ఉందనుకోండి. ట్రస్ట్ అంటే తెలుస్తుంది లోపట మనకి, ఇంట్యూషన్ తెలుస్తుంది, బట్ అయినా కూడా ట్రస్ట్ ఇష్యూ ఉంది ఎక్కడనో. సో అది హీల్ చేసుకోవాలి. అది హీల్ చేసుకోవాలంటే టైం పడుతుంది, బట్ స్లోలీ ఎన్నోసార్లు ఏమవుతుందంటే డియర్ ఫ్రెండ్స్, ట్రస్ట్ ఇష్యూ అనేది వేరే వాళ్ళని చూసి కూడా క్రియేట్ అవుతుంది. వేరే వాళ్ళ లైఫ్ని చూసి, వేరే వాళ్ళ ఎనర్జీ పిక్ చేస్తాం కదా మనం, వేరే వాళ్ళ ఎంపాత్. సో అలాంటి పర్సన్స్తో ఉంటే మనకు అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. లేకపోతే మన జీవితంలో ఎన్నన్నా ట్రామాస్ ఉన్నాయనుకోండి, ఎప్పుడన్నా మనకు అలా ఎవరన్నా మనల్ని మోసం చేస్తే ఇప్పుడు ఎవరిని మనం ట్రస్ట్ చేయలేకపోతాం కదా, అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద ట్రామా. ఇక ఎవరిని నమ్మలేకపోతున్నామంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో లేదా ఇంకోటి ఏంటంటే, ఎవరినైతే మనం ట్రస్ట్ చేయలేకపోతున్నా వాళ్ళది వాళ్ళ వాళ్ళ బిహేవియర్ కూడా అలాంటిది ఉండొచ్చు మీతో. అతను మీ పార్ట్నర్ కావచ్చు, మీ డిఎం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎవరిని కూడా నమ్మలేకపోతున్నారు అంటే ఇంత నాకు అబిలిటీయే లేదు, నాకు నన్ను లవ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇలాంటి అనేది కూడా అనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇలాంటి ఏదైనా కావచ్చు. సో ఆ ట్రామాస్ని హీల్ చేసుకోవాలి, ట్రస్ట్ ఇష్యూ. ఓకే, ఇంకా మైండ్ బాడీ సోల్ని అలైన్ చేసుకోవడం నేను చెప్పాను. ఇన్నర్ వర్క్లో చాలా ఇంపార్టెంట్. దీనిది మెడిటేషన్ ఉంటుంది. ఈ మెడిటేషన్ ప్రిపేర్ చేయమంటే నేను చేస్తాను. మైండ్ బాడీ సోల్ అలైన్మెంట్. ఓకే, అయితే మనం ఈ భూమిపైన ఎందుకు వచ్చాము, ఈ భూమిపైన ఎందుకు వచ్చాము అనేది ఫస్ట్ తెలుసు కదా మీ అందరికీ. టు స్ప్రెడ్ ద హ్యుమానిటీ, అన్కండిషనల్ లవ్, సెల్ఫ్లెస్ లవ్, ఓకే, అండ్ పీస్ఫుల్నెస్. ఇవి మనము చెయ్యాలి. ఈ భూమిపైన మనం భూమిపైకి వచ్చాము అయితే, ఇది స్పెషల్లీ మనము ఈ ట్విన్ జర్నీలో ఉన్నవాళ్ళు. సో ఇది చెయ్యాలంటే ఫస్ట్ మనం హీల్ అవ్వాలి కదా, ఇది మనం చెయ్యాలి. ఓకే, హ్యూమానిటీ, మానవత మనం ఇక్కడ క్రియేట్ మనలోకి వెళ్ళి కదా మనం ఫస్ట్ అన్కండిషనల్ లవ్ నేర్చుకోవాలి, ఫస్ట్ మనం సెల్ఫ్లెస్ లవ్ నేర్చుకోవాలి, పీస్ఫుల్నెస్లో ఉండాలి. అప్పుడే కదా మనం కూడా పీస్ఫుల్నెస్ని ఇంక్రీజ్ చేయగలుగుతాం భూమిపైన. సో ఫస్ట్ మనం హీల్ అవ్వాల్సిందే ప్రాపర్గా, డిఎం ప్రాపర్గా ఇద్దరు కూడా హీల్ అవ్వాలనేది ఇది అర్థం చేసుకోవాలి. సో హీలింగ్ ప్రాసెస్ ఒక్క రోజులలో, 2 రోజులలో, లేకపోతే సంవత్సరంలో, 2 సంవత్సరంలో అయిపోతుందని కాదు. మనం ఎన్నో జన్మల నుంచి ఈ జన్మ వరకలు వచ్చాం. అది మనం లైఫ్ టైం మనకి ఏమేమో సర్ఫేస్ పైన వస్తుంది. ఫుల్ మూన్, న్యూ మూన్ ఉన్నప్పుడు అలా ఏదైనా ఫుల్ మూన్, న్యూ మూన్ ఉన్నప్పుడు 1 వీక్ ఫస్ట్ అయినా 1 వీక్ తర్వాత అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫుల్ మూన్, న్యూ మూన్ అప్పుడు మీరు చాలా డిస్బ్యాలెన్స్ అవుతుర్రు కావచ్చు. ఏదన్నా లోపట ఉన్న ఏదైతే ట్రామాస్ ఉన్నాయో, ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అవి సర్ఫేస్ పైన కనిపిస్తాయి. ఈ ట్రామాస్ సర్ఫేస్ పైన వచ్చి మీరు చాలా ఇబ్బంది ఫీల్ అవుతుండ్రు. ఏదైతే మీరు సప్రెస్ చేస్తుండ్రో ఇమోషన్స్ సప్రెస్ చేస్తారు కదా, అది బయటికి వచ్చి అది మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఒకవేళ మీరు భయంతో ఆపరేట్ చేస్తారు అయితే ఆ టైంలో ఇంకెక్కువ భయం ఎక్కువ పెరిగిపోయింది, అరే ఇదేంటి అని అనిపిస్తుంది. ఎప్పుడు ఫుల్ మూన్, న్యూ మూన్ అప్పుడు మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇది చాలా ఇమోషన్స్ డిస్బ్యాలెన్స్ కనిపిస్తాయి మీలో, మూడ్ స్వింగ్స్ కనిపిస్తాయి. మీకు తెలుసా ఫుల్ మూన్, న్యూ మూన్ అప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉంటారు కదా కొంతమంది మెంటలీ డిస్ఆర్డర్ పర్సన్స్ ఉంటారు కదా, మీరు విని ఉంటారు. వాళ్ళు ఆ టైంలో ఫుల్ మూన్, న్యూ మూన్ టైంలో ఇంకెక్కువ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో మెంటలీ డిస్ఆర్డర్లో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ ప్రాబ్లంకి వెళ్ళిపోతారు. అంటే మూడ్ స్వింగ్, వాళ్ళ మూన్ బ్యాలెన్స్ లేదు. సో వీ ఆర్ ఇంపార్టెంట్ టు ఆల్. మన దాంట్లో మన ప్లానెట్స్లో ఏమేమి మన ఈ కరెక్ట్గా ఉన్నాయి ఇవి చూసుకోవాలి. సో ప్లానెట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డియర్ ఫ్రెండ్స్, ప్లానెట్స్ బ్యాలెన్సింగ్ ఈ మనం ఇన్నర్ వర్క్లో ప్లానెట్స్ బ్యాలెన్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మంత్రాస్ అండ్ ఇవి కూడా ఉంటాయి. సో ఇవి కూడా ఇంపార్టెంట్, మన ప్లానెట్స్ బ్యాలెన్స్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యూమరాలజిస్ట్ కూడా కాబట్టి మీ ప్లానెట్స్ ఎవి కరెక్ట్గా ఉన్నాయి ఎవి లేవో దాని రెమెడీస్ కూడా చేస్తూ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెమెడీస్ అండ్ మంత్రా చాంటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్లానెట్ బ్యాలెన్సింగ్ ఉండాలి ఈ జర్నీలో కూడా. ఎందుకంటే మనం ప్లానెట్స్ బ్యాలెన్సింగ్ వల్ల
ఇవి ప్లానెట్స్ కూడా మన కర్మాస్తో రిలేటెడ్ ఉంటాయి కాబట్టి మనకి ఇది నేను డీటెయిల్గా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను, లేదా ఇక్కడనే చెప్పమంటే ఇక్కడనే చెప్పేదాన్ని. బట్ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అండ్ మెమొరీ ఇది అయిపోతుంది కాబట్టి నేను దీనికి సెపరేట్ వీడియో చేయాలంటే మీరు కమెంట్ చేయండి. ప్లానెట్స్ గురించి చెప్పండి మేడం, ప్లానెట్స్ హీలింగ్ చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది దీని గురించి డీప్గా వెళ్దాం నెక్స్ట్ వీడియోస్లో. మీరు కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం హీలింగ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, హీల్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ డూ ఇట్. సో అక్కడ ఏం చేయాలి, ఔరా క్లీనింగ్. ఔరా క్లీనింగ్ అంటే మన చుట్టూ వాతావరణం క్లీనింగ్గా ఉండాలి, ధూప్ బత్తి పెట్టుకోవాలి మన చుట్టూ, మంచి ఫ్రేగ్రెన్స్ ఉండాలి మన చుట్టూ. అంటే ఇల్లుని క్లీనింగ్ చేయాలి, ఇల్లుని నీట్గా పెట్టుకోవాలి, రోజు ఉప్పు వాటర్తోని క్లీనింగ్ తుడిపియాలి. మీకు అర్థమవుతుందా, ఇల్లుని చాలా క్లీన్గా పెట్టుకోవాలి. మన స్నానం చేసే వాటర్లో రోజు దొడ్డుప్పు ఉంటుంది కదా, అది వేసుకొని స్నానం చేయాలి. ఇదైతే నేను రొటీన్, ఇది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇది చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది చేస్తే మనం చాలా మనలో ఉన్న నెగటివిటీ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఎవరిదైనా జిష్టి ఉన్నా, వేరే వాళ్ళ ఎనర్జీ ఉన్నా అదంతా కూడా సాల్ట్ బాత్ చేయండి. సాల్ట్ బాత్ అంటే స్పిరిచువల్ బాత్. ఇంకా చాలా రకరకాల, కొందరు పెరుగు కూడా వేసుకొని చేస్తారు, కొన్నిసార్లు పాలు వేసుకొని చేస్తారు. సో అందులో అప్పుడప్పుడు స్పిరిచువల్ బాత్ అవి వేరు. కానీ ప్రతిరోజు మనము సాల్ట్ బాత్ చేసినా కూడా ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. దొడ్డుప్పు వేసుకోవాలి, నేను సేందానమ్మకి వేసుకోవాలా, నేను పింక్ సాల్ట్ వేసుకోవాలా, నేను రెడ్ సాల్ట్ వేసుకోవాలా, నేను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలా అంటే అవి కాదు. నేను ఓన్లీ సముద్రం నమక్ గురించి మాట్లాడుతున్నా, రాక్ సాల్ట్ గురించి మాట్లాడట్లేదు. నేను క్రిస్టల్స్, ఇది నేను చూపిస్తాను ఎప్పుడన్నా మీకు. నాకు కామెంట్లో అడగండి ఏం అడగాలనుకుంటారో. దొడ్డుప్పు ఉంటుందా, దొడ్డుప్పు నేను ఎప్పుడైనా మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే అక్కడ వేరే దగ్గర ఉంది, సో ఇప్పుడు నేను స్టాప్ చేసి మళ్ళీ చూపించడం ఎందుకు వేరే. సో ఇది ఔరా క్లీనింగ్కి చాలా ఇంపార్టెంట్. మనం పొగ వేసుకుంటామా ఇంట్లో, ఆ పొగ వేసుకోవాలి ఇంట్లో. సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పొగ వేస్తారు కదా, చిన్న పిల్లలకి దిష్టి తొలగకుండా, అట్లా మనం ఔరా క్లీనింగ్, అది కూడా పిల్లలకి ఔరా క్లీనింగ్ చేసినట్టు కూడా మీరు ఇల్లుకి ఔరా క్లీనింగ్ అప్పుడప్పుడు చేస్తుండండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ధూప్ బత్తి అవి ఉంటాయి కదా, అవి కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత కర్మ రిలీజింగ్ కూడా, కర్మ హీలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కర్మ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే కర్మ రిలీజింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కర్మ రిలీజింగ్ అవ్వాలి. ఆల్రెడీ నేను కర్మ రిలీజింగ్ది మెడిటేషన్ ప్రిపేర్ చేశాను తెలుగులో కూడా. ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. నా నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంది. నా నంబర్ ఇక్కడ కూడా రాస్తున్నాను, 7013992155. ఓకే, దిస్ ఈజ్ మై నంబర్. ఓకే, సో ఈ నంబర్ తప్ప వేరే నంబర్ ఇప్పుడైతే నేను యూజ్ చేయట్లేదు. ఓకే, ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే. సో ఈ నంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీకు కావాలంటే. అండ్ అలాగే మొబైల్ న్యూమరాలజీ నేను నేర్చుకున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఈ నంబర్ నేను చేంజ్ చేశాను ఇప్పుడు రీసెంట్గా దీని రిజల్ట్ నాకు 3 monthsలో కనిపిస్తుంది. సో ఈ నంబర్ నేను చేంజ్ చేసుకునేదానికి కారణం చెప్తున్నాను మీకు. అయ్యో రామా, ఇది ఫుల్ అయిపోయిందా, ఇది కూడా మెమరీ ఫుల్ అయిపోతుంది. ఫటాఫట్ నేను చెప్పేస్తాను మీకు. ఇది కర్మ రిలీజింగ్ తర్వాత ఎనర్జీ క్లీన్జింగ్ ఉంటుంది. ఎనర్జీ క్లీన్జింగ్ అనేది మంత్లీ వన్స్ నేను చెప్పిస్తాను క్లాస్లో ఆన్లైన్. కానీ ఎవరైతే ఎక్స్క్యూజ్ మీ సారీ. సో ఎనర్జీ క్లీన్జింగ్ కూడా చేసుకోవాలి కంపల్సరీ. ఇది ఎలా చేస్తారు అనేది నేను ఎప్పుడైనా మీకు వీడియోలో చెప్తాను. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎనర్జీ క్లీన్జింగ్ టైం టు టైం చేసుకోవాలి. వేరే వాళ్ళ ఎనర్జీ మనలో వస్తుంది, చూసింది విన్నది వేరే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఎలా వస్తుంది అనేది, ఎలా మనం రిలీజ్ చేసుకోవాలి అనేది దీనికి సెపరేట్ వీడియో అవుతుంది. చాలా లాంగ్ దీంట్లో డీప్గా చెప్పాలంటే. సో మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఈ టాపిక్ కావాలా, ఏమేమి టాపిక్ కావాలా అవన్నీ కూడా మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పాలి. ఓకే, అప్పుడే నేను చేయగలుగుతా. హౌ టు డూ హీల్
సోల్ కాంట్రాక్ట్స్ ఆల్సో. ఓ మై గాడ్, సోల్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. మన ఈ కర్మ బంధన్ అంటారు దాన్ని. ఆ సోల్ కాంట్రాక్ట్స్ మనము మనసుతోనైనా మాటలతోనైనా ఎవరితోనైనా మనం ప్రామిస్ చేసి ఉంటాము, మనసులో అనుకొని ఉంటాము, లేకపోతే వాళ్ళు మన గురించి అనుకొని ఉంటారు. ఇట్లాంటి మనసుతోనైనా మాటలతోనైనా లేకపోతే చేతలతోనైనా మనం ఏం చేసాము, వేరే వాళ్ళతో సోల్ కాంట్రాక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. నెగిటివ్ సోల్ కాంటాక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం కావచ్చు మనం పోయిన జన్మల నుంచి ఈ జన్మ వరకు అలా. అవన్నీ కూడా రిలీజ్ చేసుకోవాలి. దాన్ని సెపరేట్ నేను మెడిటేషన్ మీరు చేయమంటే చేశాను, ప్రిపేర్ చేశాను, ఆల్రెడీ రెడీగా ఉంది. ఇది కావాలంటే ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సోల్ కాంటాక్ట్, నెగిటివ్ సోల్ కాంటాక్ట్స్ రిలీజ్ చేసుకోకపోతే ఏమవుతుంది అనేది దీన్ని సెపరేట్ వీడియో అవుతుంది. ఎందుకు సోల్ కాంట్రాక్ట్స్ ఏంటి, ఎలా క్రియేట్ అవుతాయి, దీని గురించి డీప్గా చెప్పాలంటే దీన్ని కూడా టాపిక్ సెపరేట్గా చెప్పాలి. సో దీన్ని కూడా మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి, మీకు కావాలి ఇది నాకు టాపిక్ దీని గురించి డీటెయిల్గా చెప్పండి మేడం అని అంటే నేను చెప్తాను. ఓకే, తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి ఇన్నర్ వర్క్లో అంటే సరెండర్ టు గాడ్కి సరెండర్, సమర్పణ. పూర్తిగా మనం సమర్పణ చేసుకోవాలి. మనని మనం ఎలా చేసుకోవాలి దాని గురించి ఇప్పుడు ఇది నాకు అనిపిస్తుంది ఈ వీడియో కూడా స్టాప్ అయిపోతుంది. అండ్ దీనికి కంటిన్యూయేషన్ నేను చెప్తాను. ఇప్పుడు ఎంత చెప్పగలిగితే అంత చెప్తున్నాను. దాని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది. చాలా బిగ్ టాపిక్ ఇది. ఇన్నర్ వర్క్ అంటే మామూలు విషయం కాదు. మనం ఇందులో ఉన్నాం, ఈ జర్నీలో ఉన్నామని అంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ జర్నీలో ఉన్నాము. ఎస్, వీఆర్ ఇన్ జర్నీ, బట్ హౌ టు హీల్ అవర్ సెల్ఫ్ అండ్ వాట్స్ ద స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఈ జర్నీలో ఉన్న వాళ్ళకు ఒక విషయం తెలవాలి ఫ్రెండ్స్, ఇది మనం ఈ జర్నీలో ఉన్నామంటే చాలా ఛాలెంజెస్తో కూడిన జర్నీ ఇది. వీ షుడ్ బీ టు గో ద వారియర్ అవ్వాలి. మనం మన లైఫ్లో బెస్ట్ పర్పస్ చేయాలంటే మనం మన బెస్ట్ అవ్వాలి కదా. బెస్ట్ అవ్వాలంటే ఆ ప్రాపర్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తే, ఎంత స్మార్ట్ వర్క్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. లైఫ్ని బెస్ట్ చేసుకోవాలంటే రియల్గా లైఫ్ని బెస్ట్ ఎలా చేసుకోవాలి, గిన్ని వర్క్ చేసుకోవాలా మ్యామ్, గింత వర్క్ ఉందా, అబ్బా ఇదంతా చేసుకోవాలా అని ఇప్పుడే అనిపిస్తుందా. ఇంకా చాలా చాలా ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్, ఇంకా చాలా నేను ఇంకా రాయనే లేదు. కానీ ఇదంతా పెద్ద విషయం కాదు. ఒకవేళ మనకు గైడెన్స్ కరెక్ట్గా దొరికితే ఏ ప్రాబ్లం కాదని నేను మీ అందరికీ చెప్తున్నాను. నాకు కూడా కరెక్ట్గా గైడెన్స్ దొరకక నేను కూడా సఫర్ అవుతూ ఉంటాను చాలాసార్లు, తెలుసా డియర్ ఫ్రెండ్స్. ఎన్ని రకాలుగా ఫస్ట్ అయితే సరెండర్ ఎలా చేయాలనేది టాపిక్ సెపరేట్గా మనము మాట్లాడాల్సి వస్తుంది. సో ఇది కూడా కమెంట్లో పెట్టండి మీరు. ఇంకోటి గ్రాటిట్యూడ్ అండ్ సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్ యార్ ఫ్రెండ్స్. గ్రాటిట్యూడ్ గురించి కూడా డీప్గా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ వీడియో మీ దాకా చేరుకుందా గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్, ఇంత మంచి నాకు వీడియో చూపించినందుకు. మీకు ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే నే కాదు అయినా కూడా మీరు అందరికీ కూడా ఏ వీడియో చూస్తే మీకు ఏమన్నా యూస్ఫుల్ అయింది అనిపించింది దాన్ని అన్నిటికీ కూడా గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో కూడా నేను చాలా పాజిటివిటీ మీకు సెండ్ చేస్తున్నాను. లైక్ చేస్తే మీకే ఆ పాజిటివిటీ రిసీవ్ అవుతుంది. సో లైక్ చేసిన వాళ్ళకి ఆ పాజిటివిటీ ఆటోమేటిక్గా రిసీవ్ అయ్యి ఆ యాక్టివ్ అవుతారు. అండ్ థ్యాంక్ యూనివర్స్, లవ్ యూనివర్స్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఇట్లా పెడతారు కదా మీ ఇంట్లో చాలామంది. ఆటోమేటిక్గా ఆ పాజిటివిటీని రిసీవ్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్గా అందులో చెప్పిన వర్క్ని రిసీవ్ చేసుకొని దాంట్లో యాక్షన్ కూడా చేస్తుండ్రు అన్నమాట. యాక్షన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూనో సెల్ఫ్ లవ్ గురించి నేను సెపరేట్ వీడియో కూడా చేశాను, ఎలా చేయాలి సెల్ఫ్ లవ్ అని. కానీ అది నేను చెప్పింది కొంచెమే, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఎలా చేయాలి సెల్ఫ్ లవ్ అనేది దీంట్లో కూడా టాపిక్ మనము ఇంకా చెప్పగలుగుతాం. ఓకే, తర్వాత చక్ర మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనలో చాలా చక్రాస్ ఉన్నాయి మన బాడీలో. ఆ చక్రాస్ వల్లనే మనం బ్యాలెన్స్గా ఉంటాం. మెయిన్ 7 చక్రాస్తోనైతే చాలా ఇంపార్టెంట్. మెయిన్ 7 చక్రాస్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మనం 12 చక్రాస్ గురించి బ్యాలెన్స్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చక్రాస్ని బ్యాలెన్స్ చేస్తూ అన్ని చక్రాస్ బ్యాలెన్స్ అయ్యేదానికి మనం ట్రై చేస్తాం 7 చక్రాస్తో పాటు. మన బాడీలో 7 చక్రా గురించి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పాను, అది చూడండి మీరు. తర్వాత అన్సిస్టర్ హీలింగ్ అంటే మన పూర్వజులు ఎలాంటి పరిస్థితిలో ఎక్కడ ఏంటి వాళ్ళు చేసిన మంచి చెడు మనకు కూడా పడుతుంది. యూనో
దీని గురించి కూడా నేను డీప్గా చెప్పాలంటే దీనిది కూడా సెపరేట్ వీడియో అవుతుంది. అన్సిస్టర్ హీలింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, దాని గురించి మొత్తం సెపరేట్ వీడియో అవుతుంది. మీరు కావాలి అంటే ఇది కూడా కావాలి మ్యామ్ టాపిక్ అంటే కమెంట్ బాక్స్లో చెప్పండి మీరు. ఓకే, ఇన్నర్ డిఎం అండ్ డిఎఫ్ బ్యాలెన్సింగ్. ఇన్నర్ డిఎఫ్ బ్యాలెన్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ వీడియో ఇది నేను ప్రిపేర్ చేసేసాను. ఆల్రెడీ చాలామంది పర్చేస్ కూడా చేసుకున్నారు. ఇప్పటివరకు ప్రిపేర్ చేసిన దాంట్లో ఇవన్నీ మీరు చెప్పినవే నేను ప్రిపేర్ చేసి పెట్టాను, గైడెడ్ మెడిటేషన్స్. ఓకే, అందులో ఇన్నర్ డిఎఫ్ బ్యాలెన్సింగ్ కూడా, దీనిది కూడా సెపరేట్ వీడియో కావాలి మేడం, మాకు డీటెయిల్గా చెప్పండి వాట్ ఈస్ ద ఇన్నర్ డిఎఫ్ బ్యాలెన్సింగ్ ఇన్ ట్విన్ జర్నీ అని అడిగితే దీనిది కూడా సెపరేట్ వీడియో అవుతుంది. ఓకే, తర్వాత డిఎన్ఏ రిపేరింగ్ అండ్ యాక్టివేషన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనలో పోయిన జన్మల నుంచి ఈ జన్మ వరకలా మన పూర్వజుల ద్వారా మనకి డిఎన్ఏ యూనో డిఎన్ఏ మీరు చూసుంటారు. డిఎన్ఏ ఎలా ఉంటుంది, డిఎన్ఏ ఇలా ఉంటుంది కదా, ఇది చూసారా, నేను డ్రా చేస్తున్నాను సింపుల్గా. ఓకే, సింపుల్గా చేస్తున్నాను. ఇవి డిఎన్ఏ ది షేప్ అని మనకు తెలుసు, సరేనా. సో డిఎన్ఏ రిపేరింగ్ అండ్ యాక్టివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ డిఎన్ఏ మనది ఎలా ఉంది, ఏంటి ఓల్డ్ బిలీవ్ సిస్టమ్తో మనం ఆపరేట్ చేస్తున్నామా, మనలో ఒరిజినాలిటీ, మన ఆత్మకి పాజిటివిటీ రావాలి అండ్ మనలో ఒక కొత్త విశ్వాసం పెరగాలి అంటే కూడా కొత్తగా ఇది డిఎన్ఏ గురించి కూడా ఇది సెపరేట్గా వీడియో అవుతుంది, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనం ఈ ఇన్నర్ వర్క్లో ఇంక్లూడ్ చేయాల్సిందే. ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి, కొన్ని మంచి వర్క్ కూడా చేయాలి. ఏంటి, యానిమల్స్కి అండ్ బర్డ్స్కి ఫుడ్ ఫీడ్ చేయాలి. ఓకే, ఫుడ్ ఫీడ్ చేయాలి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన పర్పస్ ఏంటి, పర్పస్ది సెపరేట్ వీడియో అవుతుంది. అండ్ ఇవైతే మెయిన్ నేను చెప్పాను. అలాగే మన పార్ట్నర్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ పార్ట్నర్కి లవ్ వైబ్రేషన్స్ సెండ్ చేస్తూ ప్రొటెక్షన్ సబ్సే ज़्यादा ఇంపార్టెంట్, నెగటివిటీ రిమూవింగ్ అండ్ ప్రొటెక్షన్ షీల్డ్ అది కూడా ప్రిపేర్ చేశాను. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ నెగటివిటీ రిమూవింగ్ అండ్ ప్రొటెక్షన్ షీల్డ్, ఇక్కడ రాయడం మర్చిపోయాను. సో నెగటివిటీ రిమూవింగ్ అండ్ ప్రొటెక్షన్ షీల్డ్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ డే చేయాలి అది. అండ్ మీ పార్ట్నర్ కూడా ఒకవేళ ఈ జర్నీ గురించి తెలుసుంటే అతనికి కూడా చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు కూడా మిస్ అయిపోయినా కూడా అతను మిస్ అవ్వద్దు, అతను మిస్ అయినా మీరు మిస్ అవ్వద్దు. ఇద్దరు కూడా ప్రొటెక్షన్ తీసుకోండి, ఒకరి కోసం ఒకరు, అందరి కోసం కూడా. ఎలా ప్రొటెక్షన్ తీసుకోవాలి ఏంటి అనేది గైడెడ్ మెడిటేషన్లో కూడా ఉంది. అండ్ ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ దీనిపైన ఆల్రెడీ చెప్పాను. నెగటివిటీ రిమూవింగ్ అండ్ ప్రొటెక్షన్ షీల్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ మస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో ఇక్కడనే స్టాప్ చేస్తున్నాను.